పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులు ట్రాన్స్ట్రాయ్ సంస్థకి అప్పగించాలని ఉన్నత స్థాయి కమిటీ నిర్ణయించింది. సంస్థ అనుభవంపై ఇంజనీర్ల కమిటీ ఇచ్చిన నివేదికను పరిగణలోకి తీసుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అయితే ట్రాన్స్ట్రాయ్ కు నిర్మాణ పనులు అప్పగించడం వెనుక భారీ కుంభకోణం ఉందని తెలుగుదేశం ఆరోపించింది. పోలవరం ప్రాజెక్టు టెండర్ల వ్యవహారం ఆసక్తికరంగా మారింది. వివాదాస్పదంగా మారిన టెండర్ల ఖరారు ప్రక్రియపై రాష్ట్ర ప్రభుత్వం నియమించిన ఉన్నత స్థాయి కమిటీ ట్రాన్స్ట్రాయ్ వైపే మొగ్గు చూపినట్లు సమాచారం. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మిన్నీ మాథ్యూ అధ్యక్షతన నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి జోషి, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి భాస్కర్ల కమిటీ పలు దఫాలుగా సమావేశమై టెండర్ల ఖరారు ప్రక్రియపై సమీక్షలు జరిపారు. ట్రాన్స్ట్రాయ్, దాని భాగస్వామ్య సంస్థ చేపట్టిన పనుల అనుభవంపై ఇంజనీర్ల బృందం ఇచ్చిన క్షేత్రస్థాయి నివేదిక ఆధారంగా ఉన్నత స్థాయి కమిటీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. టెండర్ల ప్రక్రియలో L1 గా వచ్చిన ట్రాన్స్ట్రాయ్ 4717 కోట్ల పోలవరం పనుల్ని 14% తక్కువగా కోట్ చేసింది. L2, L3 గా వచ్చిన సంస్థలు కూడా ఇదే తరహా పని అనుభవాన్ని జోడించడంతో టెండర్లు ఎవరికి ఖరారు చేయాలనే విషయంపై వివాదం చెలరేగింది. అయితే విదేశాల్లో సంస్థల పని అనుభవంపై ఇంజనీర్ల బృందం రష్యా, చైనాకు వెళ్లి పరిశీలించింది. వీరి నివేదిక ఆధారంగా నిర్ణయం తీసుకున్న ఉన్నత స్థాయి కమిటీ తమ సిఫార్సులను ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి పంపింది. ఈ కమిటీ సిఫార్సుల మేరకే ప్రభుత్వం ట్రాన్స్ట్రాయ్ సంస్థకే పోలవరం టెండర్లు ఖరారు చేయనుంది. ముఖ్యమంత్రి కూడా ఇందుకు సానుకూలంగా ఉండడం వల్ల టెండర్ల ప్రక్రియ త్వరలోనే కొలిక్కి వస్తుందని అధికార వర్గాలు భావిస్తున్నాయి. పోలవరం టెండర్లలో ట్రాన్స్ట్రాయ్ సంస్థకు అప్పగించే విషయంలో భారీ కుంభకోణం ఉందని తెలుగుదేశం ఆరోపించింది. అథెంటిసిటీ లేనటువంటి వ్యక్తులు తీసుకుని పంపించి ఎంబసీతో మాట్లాడేటువంటి పరిస్థితి ఏంటి, రష్యన్ గవర్నమెంట్తో మాట్లాడేటువంటి పరిస్థితి వీళ్ళకి ఎక్కడ ఉంది? వీళ్ళ తాలూకు సర్టిఫికేట్స్ దృష్టిలో పెట్టుకొని ఈవేళ చీఫ్ సెక్రటరీ గారి ఆధ్వర్యంలో ఉన్నటువంటి కమిటీ ట్రాన్స్ట్రాయ్ కంపెనీకి అనుకూలంగా ఇచ్చారు. అంటే ఇండియన్ ఎంబసీ ఇచ్చినటువంటి రిపోర్ట్ తప్పనేనా? సిఎస్ ఆధ్వర్యంలో ఉన్నటువంటి ఆ కమిటీ ఏమి నిర్ణయం చేస్తే ఆ నిర్ణయాన్ని అనుసరిస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారు ముందుగా సిగ్నల్ ఇచ్చేశారు. తన చేతికి మట్టి అంటకుండా దీన్ని ఆమోదించేటువంటి ప్రక్రియ. మరోవైపు టెండర్ల ప్రక్రియపై ఇప్పటికే అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్న పోటీ సంస్థలు కోర్టును ఆశ్రయించే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది.